మరొక మహిళ ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ మీ పేరు? కోటే శైలజ. అమ్మ ఎలా ఉందమ్మా, ప్రభుత్వం ఎలా ఉంది, జగ్గేపేట నియోజకవర్గం ఎలా ఉంది? బాగుందండి, బాగానే చేస్తున్నారు. మాకు అన్ని నిధులు వస్తూనే ఉన్నాయి. అమ్మ ఒడి పడ్డది, బియ్యం అయినా ఏమైనా మాకు మంచిగా అందుతున్నాయి. జగన్ గారి పాలన బాగుంది, భాను గారి పాలన కూడా బాగానే ఉంది. ఇక్కడ 27వ వార్డులోనే మీకు ఎస్పెషల్ సమస్యలు ఏమి లేవు, బాగానే ఉంది. వాటర్ సమస్య కానీ డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ కూడా బాగానే వస్తుంది, అదేం లేదు, ప్రాబ్లం ఏం లేదు అసలు. మళ్ళా ఆయన రావాలని కోరుకుంటాను నిజమైతే. ఎందుకంటే వృద్ధులకి టయానికి ఫస్ట్ తారీఖల్లా వచ్చి ఇస్తూనే ఉన్నారు. అమ్మఒడి అన్న టయానికి పడుతూనే ఉంది, పిల్లలకి ఫీజు కట్టుకుంటూనే ఉన్నాం. మరి చేతి వృత్తులకి డబ్బులు పడుతూనే ఉన్నాయి. రైతు భరోసా అని వాళ్ళకి వస్తూనే ఉన్నాయి, చెప్తూనే ఉన్నారు. వాళ్ళ వరకు అన్న పథకాలు మొత్తం చేసినవి కాబట్టి మాకైతే సాటిస్ఫై. ఎన్ని సంవత్సరాల్లోనే ఇలాంటి సీఎం ఎప్పుడైనా చూసారమ్మా మీరు? అంత ముందుగానే మేము వైఎస్ఆర్ గారిని చూసాం, ప్రజెంట్ జగన్ గారిని చూసాం. వైఎస్ఆర్ గారు అంటే అంత అభిమానము జగన్ గారు అంటే, ఎందుకంటే వాళ్ళు పేదల మనుషులు, వాళ్ళు పెట్టే వాళ్ళే కానీ వాళ్ళు దాచుకునే వాళ్ళు కాదు. మాకు తెలిసినంత మటుకి సాయం చేసేవాళ్ళు. ఈ నవరత్నాల వల్ల మీకు మేలే జరిగింది, మాకు మేలే జరిగింది. నవరత్నాల వల్ల బాగానే మేము మేలు పొందుతున్నాం. చెప్పదలుచుకున్నారండి జగ్గేపేట నియోజకవర్గ ప్రజలకి? అందరూ ఈసారి కూడా ఆయన గెలిపిస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు మొన్న కొత్త మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తారు, విన్నారమ్మా? ఎలా ఉంది, ఓకేనా? చేస్తారా? అవి చేస్తారు ఖచ్చితంగా, వాళ్ళు మాట ఇస్తే చేయకుండా అంటూ ఉండటం లేదు. ఆ నమ్మకం ఉందా? ఉంది. ఈసారి మరి భాను గారు గెలుస్తారా? మీ అభిప్రాయం ఎలా ఉంది? గెలుస్తారు, గెలుస్తారు. మంత్రి పదవి వస్తుందని నమ్మకం ఉందా? వస్తుంది అనుకుంటున్నాను, రావాలి కూడా. వాళ్ళు కూడా కష్టపడ్డారు కదా ఇన్ని సంవత్సరాలు, ఈసారి వస్తే బాగుంటది అనుకుంటున్నాను. సార్ వల్ల మిస్సెస్ కూడా విమలా భాను గారు కూడా బయటకు వస్తున్నారు కదా, ఏమైనా చెప్పగలుగుతారా? మేడం గారు కూడా పర్వాలేదు, సపోర్ట్గా ఉంటున్నారు కదా. ఉండబట్టే భార్య సపోర్ట్గా ఉండబట్టే భర్త కూడా ఏదైనా చేయగలుగుతున్నారు. ఇంట్లో గెలిచి బయటకు వెళ్ళమన్నారు కదా, అది ఇంట్లో తను మంచిగా కంఫర్ట్గా ఉండబట్టే భానుగారు కూడా బయట చేయగలుగుతున్నారు. ఇద్దరు ఓకే. ఓకే, చెప్పదలుచుకుంటారు ఇంకా? ఎందుకంటే వాళ్ళు మళ్ళా గెలిస్తే బాగుంటుందని ఆశిస్తూ నిజంగా అందరూ మళ్ళా వాళ్ళు తీసుకురామని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. 27వ వార్డులోనే మరొక మహిళ ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ మీ పేరు? సీతమ్మ అండి, అందరూ సీతమ్మ. అమ్మ ఎలా ఉంది, ప్రభుత్వం ఎలా ఉంది పథకాల విషయంలో కానీ? జగ్గేపేటలో భాను గారు మంచి పని చేశారా? బాగా చేశారు. మీ వార్డులో ఏమైనా సమస్యలు ఏమైనా తీర్చారా? అంటే అన్ని బాగానే జరుగుతున్నాయి. వాటర్ కూడా అన్ని బాగానే చెప్పదలుచుకుంటున్నారా? ఏం లేదండి. భాను గారు గెలుస్తారా నమ్మకం ఉందా మీకు? జగన్ గారు? జగన్ గారు గెలుస్తారు, బాగానే ఉందండి. బాగానే ఉంది. ఎన్ని పథకాలు వస్తున్నాయమ్మా మీ ఇంటికి? కాపు నేస్తం వచ్చింది, అమ్మఒడి వచ్చింది, పింఛన్ వస్తుంది, బాగానే ఉంది. మహిళ ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ మీ పేరు? హైమావతి. అమ్మ జగ్గేపేట ఎలా ఉంది నియోజకవర్గంలోని? భాను గారు ఏ విధంగా చేశారు? మాకు పెన్షన్ వస్తుంది, మనవరాళ్ళకి డబ్బులు వేస్తున్నారు స్కూల్ కి. మరి ఇంకా 45 ఏళ్ళకి 60 ఏళ్ళ దాకా ఇచ్చారు, ఆ డబ్బులు వచ్చినాయి మంచిగా. 3-4 సంవత్సరాలు వచ్చినాయి, మంచిగా ఉంది, బాగుంది. గవర్నమెంట్ బాగుంది. ఇక్కడ భాను గారు గెలుస్తారని నమ్మకం ఉందా మీకు? ఉంది. మీ వార్డులో అభివృద్ధి చెందిందా? బాగానే, డ్రైనేజ్లు కానీ, రోడ్లు కానీ, అన్ని మంచిగా, వాటర్ ఫెసిలిటీస్ మంచిగానే ఉన్నాయి. బాగుంది. జగన్ గారే రావాలని అనుకుంటున్నారు, భాను గారు కూడా రావాలనుకుంటున్నారు. ఓకే అండి. ఎందుకనమ్మా నవరత్నాలు పెట్టారని రావాలనుకుంటున్నారా? మంచిగా ఉంటుంది, పంటలు పడుతున్నాయి మంచిగా, అందరికి రైతులకి అందరికి బాగుంటుంది, ఒకరికని కాదు అందరికి బాగుంటుంది. ఓకే, రైతుల వారికి అయినా బాగుంటుంది, పిల్లలకైనా బాగుంటుంది. బాగా అంత వయసు అట్లా అంటే అన్ని వయసుల వాళ్ళకి కూడా మంచిగా అన్ని చెందుతున్నాయి కాబట్టి అన్ని బాగుంటుంది. అన్ని చేతి వృత్తి పనుల వాళ్ళకి కూడా అందరికి ఒకళ్ళని కాదు, అందరికి మంచిగా ఉంటుంది, వస్తున్నాయి అన్ని మంచిగా, అందుకని బాగుంది. అందుకే మళ్ళీ పాలన ఇదే రావాలని అనుకుంటున్నాం. మీకు నిన్న ఎలా వచ్చిందమ్మా పెన్షన్? అకౌంట్ లో పడ్డదా లేదా? ఇప్పుడే తీసుకొచ్చుకున్నాను బ్యాంక్ ఎక్కడ. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంటే మంచిది అంటారా లేకపోతే మంచిది అంటారా? అదే పెద్దవాళ్ళకి వెళ్ళలేరు కదా, బాగుంటుంది అట్లా అన్నమాట. మాలాంటి వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారంటే కష్టం అవుతుంది, బాగుంటుంది. ఏమైనా చెప్తారమ్మా జగ్గేపేట ప్రజలకి? అంటే అందరికి మంచిగానే ఉందని చెప్తున్నాను. ఓకే, మంచిదమ్మా, థ్యాంక్ యూ.